కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలకు నిరసనగా మేడ్చల్ బస్ డిపో ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు మేడ్చల్ మార్కెట్ నుండి ర్యాలీ నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 6 గ్యారంటీలను అమలు చేయడం లేదని షాపులలో ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. మేడ్చల్ ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, బీఆర్టీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సంబు ప్రభాకర్, మాజీ వైస్ ఎంపీపీ గోపని వెంకటేష్, మేడ్చల్ సొసైటీ చైర్మన్ రణదీప్ రెడ్డి, పార్టీ నాయకులు మెట్టు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసరాజు, సుదర్శన్, విష్ణుచారి తదితరులు పాల్గొన్నారు. యువ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో గత ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. 22 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోవడం శోచనీయం. చాతగాని గవర్నమెంట్ 2 సంవత్సరాలు గడిచినా కూడా ఓటర్లను మభ్యపెట్టి వాళ్ళ సొంత రాజకీయాలు చేసుకుంటూ మరి ఇది ఎన్ని రోజులు చేస్తూ ఉంటారు. ఈ 6 గ్యారంటీలు అమలయ్యేంత వరకు మేము ఉద్యమం చేస్తూ ఉంటాము. కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్, అడుగడుగునా అడ్డుకుంటాం. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచి అమాయకులను మోసం చేశారు. ఫ్రీ బస్ అని చెప్పి మభ్యపెట్టి మోసం చేశారు. ఇంకెన్ని మోసాలు చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి కాన్స్టిట్యూషన్ లో కూడా ప్రతి మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీని అడ్డుకొని రానియమని తెలియజేస్తున్నారు. చెప్పే నిన్న టిఆర్ఎస్ పార్టీ మంత్రి ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈ రోజు మన మేడ్చల్ బస్ వద్ద ఉమ్మడి మండల్ తరపున మేము పెంచిన బడ్జెట్ వెంటనే తగ్గియాలని చెప్పేసి ధర్నాకి కూర్చోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదన్నా టిఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తే దాన్ని ఎట్లయినా అడ్డుకోవాలి ఇది అని చెప్పేసి వాళ్ళు నిన్న రాత్రి మా నాయకులని ముందస్తు చేయడం జరుగుతుంది. ఇట్లా ఎన్ని రోజులు ఇట్లా పోలీసు ముందట పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు ఏదైతే ఎలక్షన్లలో 6 గ్యారంటీలు ఇచ్చిరో ఆ 6 గ్యారంటీలు ఖచ్చితంగా మీరు అమలు చేయాలి. లేదంటే మీరు అడుగడుగునా మీరు ఎక్కడైతే ప్రజా క్షేత్రంలో మిమ్మల్ని తెలుసుకుంటాం. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కర్రు కాల్చి వాత పెడదాం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అని చెప్పేసి అందరు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇంకా మీ ఆటలు ఎన్ని రోజులు కూడా సాగవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే మీరు ఏదైతే బస్ ఛార్జీలు పెంచిరో ఆ బస్ ఛార్జీలు ఎంబడే తగ్గియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు 6 గ్యారంటీలు ఏదైతే చెప్పిరో మహిళలకు కూడా మీరు అత్తకు పింఛన్ ఇస్తే కోడలు కూడా 2000 ఇస్తామని చెప్పేసి మీరు ఎలక్షన్లలో మేనిఫెస్టోలో పెట్టిరు. అవన్నీ మీరు అమలు చేసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. ఖచ్చితంగా స్టూడెంట్ కూడా మహిళలకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి అందరికి స్కూటీలు ఇస్తామని చెప్పిరు. ఎక్కడన్నా ఇప్పటి వరకు ఒక్క స్కూటీ అయినా ఇచ్చిరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అది కూడా రైతులను కూడా మేము కేసీఆర్ గారు 12,000 ఇస్తే మీరు 15,000